నాకు అర్థం కాదు ఏంటంటే ఎట్లాగో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు టీచర్ మీరు చెప్పినట్టు డిఎస్సి క్రాక్ చేసో కష్టపడో వాళ్ళు వచ్చిర్రు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో లేకపోతే మినిస్టర్లు ఎమ్మెల్యే వీళ్ళందరూ పాఠాలు చెప్పొద్దు అంటుందా వ్యవస్థ? నాకు అర్థం కావట్లేదు. పాఠాలు పాఠాలు చెప్పే పరిస్థితి కూడా వాళ్ళు క్రియేట్ చేయడం లేదు కదా. ఎక్కడ క్రియేట్ చేశారు జవాబుదారీతనం టీచర్లలో? అంటే అకౌంటబిలిటీ లేదంటారు. అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు కూడా అకౌంటబుల్ చేసే వ్యవస్థలే లేవు మీ దగ్గర. ఎవరిని అకౌంటబుల్ చేస్తున్నారు మీరు? ఇంకొకటి ఆ మధ్యలో ఏమవుతుంది, ఒక కలెక్టర్ గారు చెప్తారు, ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు 10th క్లాస్లో 90% ఉత్తీర్ణత శాతం లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటా అంటాడు. అదే ఆ జవాబుదారితనం. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటండి అంటే గవర్నమెంట్ టీచర్లే దగ్గరుండి వాళ్ళకి కొన్ని కాపీలు మాస్ కాపీకి రాయించారే 90% తెచ్చుకోవడం, లేకపోతే మాకు తిట్లు పడతాయి. ఆ పరిస్థితికి దిగజార్చేసాం విద్యా ప్రమాణాలు. మనం ఈ విద్యా ప్రమాణాలు వేసుకుని ఈ పిల్లల్ని మనం ప్రపంచ స్థాయి నిపుణులుగా ఎట్లా తయారు చేస్తాం? వాడికి పోయిన వయసు మళ్ళీ వస్తుందా? చదువుకునే వయసు మళ్ళీ వస్తుందా? మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ టైం రాదు. ఇది అన్నిటికంటే దురదృష్టం. అంటే వెంకటేశ్వరరావు గారు ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తున్నారా? అంటే లక్షల ఫీజులు కట్టి అందులో చదువుకోమంటారా? ఆ స్థాయి ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకు నేను చదివించలేదు. మరి మనకున్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఏదైతే ఉందో నాకు చదువుని ఫ్రీగా ఇవ్వాలి, హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ రెండు చేయలేకపోవడాన్ని ప్రభుత్వాల వైఫల్యంగా చూస్తారా? అంటే పాలకుల వైఫల్యంగా చూస్తారా? ఎట్లా చూస్తారా? అంటే ప్రజల వైఫల్యంగా కూడా చూస్తారా చెప్పాలి. ప్రజల వైఫల్యం ఏముంది ఇందులో? సరైన నాయకుని ఎన్నుకోకూడదు. సరేనండి, ఇప్పుడు ప్రజల్ని ప్రజలకి మనం బ్లేమ్ చేస్తే అట్లా వ్యవస్థల వైఫల్యం ఇందులో ఏమీ అనుమానం లేదు. వాటిని బాగు చేసుకుందాం పట్టండి. ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు. ఇందాక మీరు అడిగారు, మీరు అనేది ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంకొకటి ఏదో ఉపాధి, రూల్ ఆఫ్ లా ఉపాధి ఉంటే చాలండి, ఇంకా గవర్నమెంట్తో పని లేదు. అసలు గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ఈ 5 సరిగ్గా ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. రెండోది అంటే ఫ్రీ పీస్ అడుకునే స్థాయిలో ఉన్నాను నేను. అసలు అడుకోవాల్సిన పని ఎందుకు కలెక్ట్ చేయాలి మనం అంటున్నా ప్రజలకి. అదే అది వేరే డిస్కషన్, చాలా లెంగ్తీ డిస్కషన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నేననేది వీటన్నిటిలోనూ మార్పు తీసుకురాకుండా, వీటన్నిటినీ శక్తివంతం చేయకుండా అసలు బలమైన మనుషుల్ని ఎట్లా తయారు చేస్తారు మీరు? బలమైన మనుషులు లేని దేశం బలమైన దేశం ఎట్లా అవుతుంది? మనుషుల వల్ల కదండి దేశం తయారయ్యేది. కేవలం జనాభా లెక్కల వల్ల దేశాలు తయారవ్వవు. అంతేకాకుండా నేను 3,000 కోట్లు ఖర్చు పెట్టానంటే చదువులు రావు. అక్కడ చదువు ఏం చెప్పావో చెప్పు. నువ్వు పోనీ వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు ఏ రకంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచావో ఫస్ట్ ఇయర్లో ఒక టెస్ట్ పెట్టు, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, 4th ఇయర్లో, 5th ఇయర్లో ఒక టెస్ట్ పెట్టు. ఎలా ఇంప్రూవ్ అయింది? ఒక పాలసీ ఏమంటారు మళ్ళీ, ఎలా ఇంప్రూవ్ అయిందో నువ్వు చూపించాలిగా. ఎగ్జాక్ట్లీ. ఎలా ఇంప్రూవ్ చేసావు? వాళ్ళ టీచర్ స్టూడెంట్స్ నండి, స్టూడెంట్స్ టెస్ట్ పెట్టండి, అడుగుతారు. స్టూడెంట్స్ పరీక్షలు జరుగుతాయి. మామూలు పరీక్షలు కాదండి. మామూలు పరీక్షలకి ఈ రోజున ఏం విలువ ఉంది? కూర్చుని మాస్ కాపీయింగ్ చేసే పరీక్షల్లో వచ్చే ఉత్తీర్ణత శాతాలను మీరు దీన్ని విద్యా ప్రమాణం కింద తీసుకుంటారా? మీరు చదువుకున్న వాళ్ళు మీరు ప్రపంచం అంతా చూసి వచ్చారు, అది విద్యా ప్రమాణం అవుతుందా చెప్పండి? చెప్తున్నారు మీరన్నా మీ సహచరులో లేకపోతే మీకు బాగా పరిచయమైన జేపీ గారు ఈ రోజు వరకు కూడా 18 సంవత్సరాలకి 50% పైన గడియారం చూడరావట్లే. ఐఎమ్ ఛాలెంజింగ్, ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. అసర్ సర్వే కూడా రైట్. సో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టినాడు. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఇదండి మా రిజల్ట్, మా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఇది, సెకండ్ ఇయర్లో ఇది, థర్డ్ ఇయర్లో ఇది, 4th ఇయర్లో ఇది, 5th ఇది, నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంప్రూవ్ చేశాను అని చెప్పి చూపించుకోవడానికి ఎక్కడన్నా ఒక్కటన్నా చేశాడా? ఈ డింట్ ఈవెన్ ట్రై. బాబు గారు హీ సెడ్ ఇళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లా. దీని తర్వాత వస్తా దాని దగ్గరికి. మీరు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో చాలా కష్టపడినట్టున్నారు నాకు అనిపించింది అని. నేను అనేది ఏంటంటే అది పై మెరుగులే తప్ప విద్యార్థులకు ఏం ప్రయోజనం కలగల దానివల్ల. అదే 3,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు రాధాకృష్ణన్, ఆయన జగన్ పేరు మీద చేశాడు, ఈయన రాధాకృష్ణన్ పేరు మీద చేస్తున్నాడు. కానీ ఇవాళకి కూడా అటువంటి ప్రమాణాలు నిర్దేశించడం కానీ, ప్రమాణాలను పాదుకొలపడం కానీ, దాని ప్రోగ్రెస్ని మెజర్ చేయడం కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడ నేను ఏం చెప్తున్నాను, NEP 2020 మీకు తెలుసు, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. వాళ్ళకి అర్థం కాలేదంటారా, అది అమలు చేయట్లేదంటే. ఒక ఫ్రేమ్ వర్క్ మనకు యూనియన్ గవర్నమెంట్ ఇచ్చింది, అంటే అది అమలు జరుగుతలేదంటారా? ఏం చెప్తారు? ఏవి వెంకటేశ్వరరావు జరగట్లా. NEP అమలు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. అది చాలా
పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. చాలా పెద్ద సబ్జెక్టులు అండి. ఉమ్, కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రోగ్రాములు పెట్టుకున్నారు తప్ప దానివల్ల విద్యా ప్రమాణాల విషయంలో ఎటువంటి మార్పులు రాలా గత 15 సంవత్సరాలు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు విద్య నాడు నేడు గురించి అడిగారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్పారు. కానీ అదే పరిస్థితి ఇవాళకి కొనసాగుతుంది. విద్యా ప్రమాణాల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించే ఛాయలు